తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్కి మాజీ ముఖ్యమంత్రి జగన్ మద్దతు పలికారు. జగన్ ఫోటోతో ప్రచారం చేశారు టీవీకే చీఫ్ విజయ్. టీవీకే 10 నుంచి 15 సీట్లు గెలవడంతో పాటు విజయ్ 2 చోట్ల గెలుస్తాడంటూ సర్వేలు చెబుతూ ఉన్న సందర్భం. విజయ్ కింగ్ మేకర్ అవుతాడంటూ సర్వేలు చెప్తున్న మాట. ఇక తమిళనాడులో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ ఇటు జగన్ ఫోటోతో ప్రచారంలోకి దిగడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. టీవీకే అధినేత విజయ్ అండ్ అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోతో ఆయన ప్రచారంలోకి దిగిన విజువల్స్, ప్రచారం చేస్తున్న విజువల్స్ ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారాయి అనుకోవాలి. అండ్ అది కూడా మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళ ప్రభావం ఉండే చోట్ల ఆయన క్యాంపెయిన్కి వెళ్లారు అంటూ వినిపిస్తున్న మాట. సో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనతో గత కొద్ది రోజులుగా ఇన్ఫ్యాక్ట్ ట్రావెల్ అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరికీ ముందు నుంచే పరిచయం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కొన్ని సందర్భాలు అయితే ఇన్ఫ్యాక్ట్ మాజీ మంత్రి రోజా కూడా ఒక సందర్భంలో కోట్ చేశారు. టీవీకే అధినేత విజయ్ జగన్ని ఫాలో అవుతారు అంటూ కూడా. డ్రెస్సింగ్ కావచ్చు, లేకపోతే ఆ స్టైల్ కావచ్చు, లేకపోతే వే ఆఫ్ స్పీకింగ్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ డెలివరీ కావచ్చు, అంటే పబ్లిక్గా మాట్లాడే సందర్భంలో, పబ్లిక్ని అడ్రస్ చేసే సందర్భంలో ఇక్కడ కాస్త పొంతన ఉంది. వీళ్ళిద్దరి మధ్య కాస్త ఆ పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ను టీవీకే అధినేత విజయ్ ఫాలో అవుతున్నారు అంటూ కూడా మాజీ మంత్రి రోజా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుకొచ్చారు, చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయన నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా వ్యూహాలు మారుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా టీవీకే ఇటు బీజేపీతో అంటే ఏఐఏడిఎంకే కూటమితో వెళ్తుంది అని చెప్పి ఒకనొక సందర్భంలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డిఎంకేతో పొత్తు పెట్టుకుని వెళ్తుందని చెప్పి ఇంకొక చర్చ జరిగింది. ఐఎమ్ సారీ. అయితే ఇక్కడ విజయ్ ఏఐఏడిఎంకేతో మాట్లాడిన సందర్భంలో అంటే అటు పొత్తుతో వెళ్ళిన క్రమంలో, పొత్తు గురించి ఆలోచన వచ్చిన క్రమంలో కావచ్చు, డిస్కషన్స్ జరిగిన క్రమంలో కావచ్చు, ముఖ్యమంత్రి స్థానాన్ని లేకపోతే ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించాలనో లేకపోతే ముఖ్యమంత్రిగా తాను ఉంటానో ఇటువంటి డిస్కషన్ అక్కడ జరిగింది, జోరందుకుంది. ఆ తర్వాత అటు ఏఐడిఎంకేతో వెళ్తుంది, ఇక ప్యాచప్ అవుతుంది అనుకున్న సందర్భం. ఇన్ఫాక్ట్ బీజేపీ కూడా ఆసక్తి చూపించింది టీవీకేతో అక్కడ జట్టు కట్టేందుకు, జత కట్టేందుకు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో ఇంట్రెస్టింగ్ పరిణామం. అదే ఆఖరి నిమిషంలో డిఎంకేతో కూడా టీవీకే పొత్తులోకి వెళుతుంది అని చెప్పి చర్చ జరిగింది కూడా. ఎంత స్థాయిలో చర్చ జరిగిందంటే ఇక సీట్ షేరింగ్ వరకు వెళ్ళిపోయారు. దాదాపుగా అరౌండ్ 90 సీట్స్ అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్. అన్ని సీట్లు టీవీకేకి ఇచ్చేందుకు సిద్ధమైంది డిఎంకే. అండ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే టీవీకే వ్యూహం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు టీవీకే కానీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. అండ్ ఇంట్రెస్టింగ్గా టీవీకే నుంచి ఇప్పుడు టీవీకే ఎమర్జ్ అవుతుందా, ఇక్కడ పొంతన గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే ఇక్కడ జనసేనతో పోలుస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీతో పోలుస్తున్నారు. పోలిక ఇన్ ద సెన్స్ ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత కాదు, ఇనీషియల్ స్టేజెస్లో ఆ పార్టీలు ఎలా అయితే స్ట్రగ్లింగ్ని ఫేస్ చేశాయో, జనసేన కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, సో వాటి కంపారిజన్లో మాట్లాడుకుంటున్న క్రమం టీవీకేని ఉద్దేశించి. అండ్ అటువంటి కిక్ స్టార్ట్ని ఇస్తుందా, ఎందుకంటే చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ని ఎదుర్కొన్న తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అండ్ జనసేన కూటమితో అక్కడ అధికారాల్లో కీలక భాగస్వామిగా మారిన సందర్భం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా ప్రచారం జోరందుకుంటోంది. మొన్నటికి మనం చూసాం, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లారు, అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ తరపున అక్కడ ప్రచారం చేసిన సందర్భాన్ని చూసాం. అండ్ ఇదే డీలిమిటేషన్ అంశాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. అండ్ టీవీకే కూడా బహుశా ఇదే ప్రచారాస్త్రంగా, అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఉంది. ఒకనొక సందర్భంలో మీకు గుర్తుంటే కనుక ముఖ్యమంత్రిగా జైలలిత ఉన్న క్రమంలో ఒక రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే క్వశ్చన్ చేసిన క్రమం, మా సమస్యలు ఉన్నాయి మీరు వినాలి అంటే భాష విషయంలో కావచ్చు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఆమె రియాక్ట్ అయిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పరిణామం అంటే అక్కడ కూడా తెలుగు ప్రజల ఇంపాక్ట్ ఉంది. కాబట్టి తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగు ప్రజల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడే పుట్టి అంటే తెలుగునాడు పుట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడే తెలుగు వాళ్ళగా స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఓట్లని దక్కించుకునేందుకు, వీళ్ళ ఓట్లని అక్కడ కైవసం చేసుకునేందుకు పార్టీలు ఇప్పటికీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు తెలుగు ప్రాంతాల నుంచి ఉన్న ప్రముఖుల్ని పిలిపించి క్యాంపెయినింగ్ చేయించుకుంటున్న పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు ఎన్నికల క్యాంపెయినింగ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎగ్జాంపుల్ మనకి లైవ్లోనే ఉంది.
ఇటు టీవీకి అధినేత విజయ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. అండ్ ఆ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇప్పుడు టీవీకే ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అని మాట్లాడుకున్న సందర్భంలో బహుశా పూర్తి స్థాయిలో అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. ఇది నేనంటున్న మాట కాదు, సర్వేలు అంటున్న మాట. కానీ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ఏఐఏడిఎంకేకి సీట్లు రాకపోయినా, లేకపోతే డిఎంకేకి పూర్తి స్థాయిలో అక్కడ సీట్లు రాకపోయినా, అండ్ ఓట్లను చీల్చే అవకాశం ఉంది, సీట్లను చీల్చే అవకాశం ఉంది. అది ఎంత మేరకు చీలుస్తుంది? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కనీసం 15 స్థానాల్లో టీవీకి అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నమాట. అది లీస్ట్ కండిషన్స్లో. ఒకవేళ అంతకు మించి అంటే టీవీకి మరి ముఖ్యంగా విజయ్ ఫ్యాక్టర్ అనేది కీలకంగా మారితే అప్పుడు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ రిజల్ట్స్ టీవీకి అప్పుడు కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటికీ వాటికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అండ్ మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం విజయ్ అక్కడ ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో ఆయన ప్రచారంలోకి వెళ్ళడం ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అక్కడ ఏమైనా ఓట్లుగా అంటే ఇంపాక్ట్ ఓట్లుగా మారే అవకాశం ఉందా? ఇది టీవీకేకి ఎంత మేరకు కలిసి వస్తుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.